తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తిరువనంతపురంలో మోదీ పర్యటన, అమృత్ భారత్ రైళ్ల ప్రారంభం, ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారణకు సిద్ధం, కేటీఆర్ ఫైర్. సిట్ విచారణ వేళ పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం. అమరావతిలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం, 2.96 లక్షల కోట్ల రుణాలపై చంద్రబాబు సమీక్ష. భక్తుల సందడి మధ్య సరస్వతి ఆలయాల్లో వసంత పంచమి ప్రత్యేక పూజలు. వర్షం మధ్య కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్. ఢిల్లీలో సిఈసి క్రొయేషియా ప్రతినిధుల ద్వైపాక్షిక భేటీ. మోదీ నాయకత్వంలో తమిళనాడులో ఎన్డీఏ మరింత బలోపేతం. మధురాంతకంలో మోదీ ర్యాలీపై పీయూష్ గోయల్ ధీమా. పిల్లల కలలకు రెక్కలు ఇవ్వాలి, కోజికోడ్లో సునీతా విలియమ్స్. జార్ఖండ్లో రైలు ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఎక్స్ప్రెస్. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా కెనడా సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తత. ఇరాన్కు ట్రంప్ మరో హెచ్చరిక, భారీ నౌకాదళం మొహరింపు. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజుకు శుభాకాంక్షల వెల్లువ. కేరళ తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి 4 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇందులో 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు, ఒక ప్యాసింజర్ రైలు ఉన్నాయి. నాగర్కోయిల్, మంగళూరు, తిరువనంతపురం, తాంబరం, తిరువనంతపురం, చెర్లపల్లి అమృత్ భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. అలాగే త్రిశూరు, గురువాయూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలును కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించి 1,00,000 మంది లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు. కేరళ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, రైల్వే అనుసంధానం బలోపేతమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, సిట్ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానన్నారు. రాజకీయ అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ పేరుతో కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీలు, సింగరేణి కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కేసులన్నీ అన్నారు. కాంగ్రెస్ను గద్దెదించే వరకు పోరాటం కొనసాగుతుందని, బెదిరింపులకు భయపడమని కేటీఆర్ తేల్చి చెప్పారు. లేని లింకులు తనపై అంటగట్టిన సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను వదిలిపెట్టనని కేటీఆర్ హెచ్చరించారు. తన అంతరాత్మ సాక్షిగా, పుట్టిన నేల సాక్షిగా తాను తప్పు చేయలేదని ధైర్యంగా ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన సమయంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్మెంట్ కు దగ్గరైన అధికారులతో సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ను వేధిస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. చట్ట ప్రకారం వ్యవహరించకపోతే బాధ్యత తప్పదని హెచ్చరిస్తూ కుట్రలు చేసిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు హరీష్. డావోస్ పర్యటన ముగించి అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 2.96 లక్షల కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేసినట్టు సీఎం వెల్లడించారు. కౌలు రైతులకు 1,490 కోట్ల వ్యవసాయ రుణాలు, ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల రుణాలు ఇప్పటికే జారీ అయ్యాయని చెప్పారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్ గా అభివృద్ధి చేయడానికి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రణాళికపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, బ్యాంకింగ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమిగా జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సరస్వతీదేవి ఆలయాలకు వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నేడు సరస్వతి రూపంలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్న సమయంలో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. విద్యార్థులు, భక్తులు పుస్తకాలు, విద్యా సంబంధమైన వస్తువులను ఆలయాల్లో పూజించడమే గాక స్వీయ జ్ఞానం పెంపొందించడానికి దేవుని ప్రార్థించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. వర్షం కురుస్తున్న పరేడ్ రిహార్సల్స్ నిరంతరంగా కొనసాగాయి. త్రివిధ దళాల పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలను అధికారులు సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు.
ఢిల్లీలో భారత ప్రధాన ఎన్నికల కమిషన్తో క్రొయేషియా ప్రతినిధి బృందం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, పరస్పర అనుభవాల మార్పిడిపై చర్చలు కొనసాగాయి. క్రొయేషియా కమిషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ దామిర్ కాంట్రెక్ ఈ సమావేశంపై స్పందించారు. ఈ సదస్సులో పాల్గొనడం తమకు గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థల అనుభవాలను పంచుకునేందుకు ఇది అద్భుత వేదిక అన్నారు. వివిధ దేశాల ఎన్నికల కమిషన్ల మధ్య అభిప్రాయాల మార్పిడికి ఇది కీలకంగా మారిందని దామిర్ కాంట్రెక్ తెలిపారు. చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని మోదీ మధురాంతకం పర్యటనపై స్పందించారు. తమిళనాడు ప్రజలంతా ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈపీఎస్ ఎడప్పాడి పళనిస్వామి సహా ఎన్డీఏ నేతలంతా బలమైన కూటమి నిర్మాణంపై ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో తమిళనాడులో ఎన్డీఏ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈపీఎస్ నాయకత్వంలో ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి, అసమర్థతతో కూడిన స్టాలిన్ ఉదయనిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించుతామని స్పష్టంగా చెప్పారు. కేరళ కోజికోడ్లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో రిటైర్డ్ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు తమ కలలను వెంబడించేలా ప్రోత్సహించాలని ఆమె తెలిపారు. అంతరిక్షం నుండి భూమిని చూస్తే దేశాల మధ్య సరిహద్దులు, యుద్ధాలే ఎందుకనే ప్రశ్నలు కలుగుతాయన్నారు. నాసా నుంచి పదవీ విరమణ బాధ కలిగించిందని, ఐఎస్ఎస్ నుండి భూమిని చూడలేకపోతున్నానని తెలిపారు. అంతరిక్ష పరిశోధనలు అంతర్జాతీయ సహకారానికి ప్రతీకలని, భారత్, అమెరికా కలిసి పనిచేస్తే భవిష్యత్తు ఉజ్వలమన్నారు. చివరి మిషన్లో 8 రోజులకే వెళ్లి 9 నెలలు ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. యువతకు స్ఫూర్తినివ్వడమే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్ తరాలే తన ఆశయమని సునీతా విలియమ్స్ తెలిపారు. జార్ఖండ్ దేవఘర్ జిల్లాలోని జాసిదిహ్ మధుపూర్ రైల్వే లైన్లో పెను ప్రమాదం తప్పింది. రోహిణి నవదీప్ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును గోండా అసెన్సోల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. రైల్వే గేట్ సిబ్బంది సమయానికి గేటు మూయకపోవడమే ప్రమాదానికి కారణమని సమాచారం. ట్రాఫిక్ కారణంగా ట్రక్కు పట్టాలపై ఆగిపోవడంతో అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కు పక్కన ఉన్న 2 బైకర్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో జాసిదిహ్ అసెన్సోల్ మార్గంలో 2 గంటల పాటు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతుంది. అమెరికా, కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కొత్త టెన్షన్కు కారణమయ్యాయి. ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరాలంటూ కెనడాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. దావోస్లో ట్రంప్ కెనడా అమెరికా వల్లే జీవిస్తుందని వ్యాఖ్యానించగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. కెనడా తన స్వంత శక్తితో అభివృద్ధి చెందుతుందని, అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమంలో చీలికలు వస్తున్నాయని కార్నీ అన్నారు. కార్నీ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆహ్వానం ఉపసంహరణ ప్రకటించారు. గతంలో సద్దుమణిగిన 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను చివరి నిమిషంలో రద్దు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ చుట్టూ భారీ అమెరికా నౌకాదళాన్ని మోహరించామని, అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతుందని తెలిపారు. ఇరాన్కు నష్టం జరగకూడదనేది తన అభిప్రాయమని, అయినా పరిస్థితులు సద్దుమణిగేలా లేవన్నారు. ఇరాన్లో నిరసనకారులకు విధించిన 100 ఉరిశిక్షలు అమెరికా ఒత్తిడితోనే రద్దయ్యాయని ట్రంప్ తెలిపారు. తాను జోక్యం చేసుకోకపోతే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. ఇక ఇదిలా ఉండగా పశ్చిమాసియాకు అమెరికా విమానవాహక నౌకలు, అదనపు రక్షణ వ్యవస్థలు తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కృషి చేసినట్టు ఆయనను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రులు, టీడీపీ కార్యకర్తలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వేడుక జరుపుకున్నారు. వారు హెల్మెట్ పంపిణీ, రక్తదానం, కేక్ కటింగ్, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.